ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యశాల ప్రతి ఇంటింట స్వదేశీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్ పాల్గొన్నారు. మన సొంత టెక్నాలజీతో విదేశాలపై ఆధారపడకుండా ఆర్థిక అభివృద్ధి, స్వయం సమృద్ధి దిశగా ముందుకెళ్లడమే ఆత్మనిర్భర్ భారత్ లేని వేణుగోపాల్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ అంటే ఆల్రెడీ చెప్పారు, ప్రతి ఇంట స్వదేశీ, ఇంటంటా స్వదేశీ. అదేవిధంగా భారతదేశంలో సొంత వనరులతో, మన టెక్నాలజీతో, మన ప్రతిభతో విదేశాలపై ఆధారపడకుండా మనం తయారు చేసుకున్న ఆర్థిక అభివృద్ధికి, స్వయం సమృద్ధి, స్వావలంబన దిశగా మనం చేయడమే ఈ ఆత్మనిర్భర్ భారత్. అదేవిధంగా విదేశాలు ఆధారపడకుండా మనం దిగుమతులు ప్రోత్సహించకుండా ఎగుమతులు ప్రోత్సహిస్తూ చేయడమే ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇది ఒక ఆత్మవిశ్వాసం, ఇది ఒక నమ్మకం. ఇది ప్రభుత్వం కార్యక్రమం ఏమాత్రం కాదు. అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ ఒకరిపై ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నది ఆత్మనిర్భర్ భారత్. ప్రపంచంలో మన గౌరవాన్ని పెంచుకోవాలి, దాన్ని ఆత్మనిర్భర్ భారత్. అయితే ఆత్మనిర్భర్ భారత్ ముందు ఏ విధంగా మన దేశం ఉండేది, తర్వాత 2014 తర్వాత ఏ విధంగా మార్పులు వచ్చాయి, ప్రజెంట్ పరిస్థితి ఏంటి? ఆత్మనిర్భర్ భారత్ రాకముందు 2014 ముందు 99లో కార్గిల్ యుద్ధం చూసాం మనం. అందులో సరైన రోడ్డు వ్యవస్థ కానీ, తర్వాత సరైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ, శవ పేలుడు కానీ మనం తయారు చేసుకునే పరిస్థితి ఉన్నాం. దుర్భరమైన పరిస్థితి. ఏదో మనం విజయం సాధించాం. అయినప్పటికీ క్షిపణులు కానీ, యుద్ధ విమానాలు కానీ, యుద్ధ ట్యాంకులు